ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించటం నేరమా? ఈ పాట జైన్ సినిమాలోది. ఈ పాట ఇప్పుడు నాకెందుకు గుర్తొచ్చిందంటే, ప్రేమించడం నిజంగానే అన్యాయం అయిపోయింది, ప్రేమించడం నేరం అయిపోయింది ఒక అమ్మాయి విషయంలో. విషయం ఏంటంటే, ఒక తల్లి కూతుళ్ళు తండ్రి లేక రాజమండ్రిలో ఒక ఇంట్లో రెంటకుంటా వాళ్ళ దారిని వాళ్ళిద్దరూ ఒకరికొకరు అన్నట్టు బతుకుతున్నారన్నమాట. కుటుంబ పోషణ కష్టంగా ఉంటే ఆ అమ్మాయి ఈవెంట్లకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ అమ్మని ఎలాగోలా పోషించుకుంటుంది. ఆ పోషించుకుంటున్న అమ్మాయికి అదే ఈవెంట్స్లో శ్రీకాకుళానికి చెందిన శివకుమార్ అనేవాడు ఒకడు పరిచయం అయ్యాడు. వాడు సినిమా ఇండస్ట్రీలో ఏదో లైట్ బాయ్గా పనిచేస్తాడంటే అంతా బాగానే ఉంది. ఇద్దరు ఒకరికొకరికి నచ్చారు, ప్రేమించుకున్నారు, అంతా బాగానే ఉంది. సరే అనుకుందాం. అనుకున్న తర్వాత వాళ్ళు ఉన్మాది బయటకు వచ్చారనమాట. ఈ అమ్మాయి వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుందంట. సరే చాటింగ్ చేస్తుంది, ఈ అమ్మాయిదే తప్పు అనుకుందాం. అనుకుంటే ఈ అమ్మాయి చాటింగ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఈ అమ్మాయి మనకెందుకు అనుకుని వాడు పక్కకు తప్పుకుంటే అయిపోయేదానికి వాళ్ళు అద్దెకుంటున్న ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుని ఈ అమ్మాయిని విచక్షణారహితంగా పొడి చేసి చంపేశాడు. పాపం కూతురుని చంపుతుంటే తల్లి ఊరుకుంటుందా? తల్లి అడ్డం వెళ్ళింది, తల్లిని కూడా చంపేశాడు. ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నాడు. విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళు మనకు నచ్చిన వాళ్ళే, మనతో మంచిగా ఉన్న వాళ్ళే వాళ్ళ క్యారెక్టర్ మారింది అనుకుందాం. దానికి పరిష్కారం వాళ్ళని చంపడం కాదు కదా, లేదంటే మీరు చావటం కాదు కదా. నువ్వు పక్కకు తప్పుకుంటే నీకు అంతకన్నా మంచి అమ్మాయి దొరకదా? వెళ్ళి గొడవ పెట్టుకుని ఆ క్షణికావేశంలో నువ్వు చేసింది ఇప్పుడు మీ తల్లిదండ్రుల పోషణకు కష్టమైద్ది, సొసైటీలో మీ పరువు పోద్ది, నీ ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అయ్యి నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటావు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? ప్రేమ అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా మనకు కావాల్సిన వాళ్ళు బాగుండాలని కోరుకునేది ప్రేమ. లేదు, మనకు వాళ్ళు అన్యాయం చేశారంటే మన దారిని మనం పక్కకు తప్పుకునేది ప్రేమ. అంతేగాని వాళ్ళని చంపేయటము, మనం చావటం అది ప్రేమ కాదు, ఉన్మాదం.